హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. స్టూడెంట్స్కి బెస్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకుని రావడం జరిగింది. బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇది. జస్ట్ మీరు కంటెంట్ వెరిఫై చేస్తూ పర్ మంత్ మీకు 25,000 శాలరీ అని ఇస్తున్నారనమాట. ఇందులో వర్క్ వచ్చేసి మీకు డేటా ఎంట్రీ, కాల్స్ అండ్ చార్ట్స్ అండ్ వర్క్ ఉంటుందన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మీరు చక్కగా ఇంటి నుంచే వర్క్ చేసుకుంటూ పర్ మంత్ మీకు అప్ టు 25,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్రతి ఒక్కరికి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లింక్స్ వచ్చేసి మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడైతే లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. కాబట్టి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు కేవలం మీకు 10th క్వాలిఫికేషన్తో మీకు ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను. లేదా మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎయిదర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మనం ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. దీస్ ఆర్ కంప్లీట్లీ రిమోట్ జాబ్స్ అనమాట. అంటే మనకి ఇవి కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇక్కడ మీరు అప్లై హియర్ మీకు క్లిక్ హియర్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వెబ్సైట్కి అనేది తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇది ఎటువంటి ఫేక్ జాబ్ అయితే కాదు, వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. బోల్డ్ బిజినెస్ వారి యొక్క వెబ్సైట్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాయిస్ చాట్ డేటా ఎన్రిచ్మెంట్ ఏజెంట్ అనమాట. మనకి ఇది వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీకు వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. మీరు చేయాల్సి ఉంటుంది. మేనేజ్ ఐదర్ ఇన్బౌండెడ్ అవుట్బౌండెడ్ కాల్స్ ఇన్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెరిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ టు ప్రొవైడెడ్ టు అవర్ సైలెంట్ బై థర్డ్ పార్టీ ఎంటిటీస్ బై యూజింగ్ ఆన్లైన్ డేటాబేసెస్ టు చెక్ ద క్రాస్ ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పానుగా, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంటరింగ్ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఇన్ ఆన్లైన్ డేటాబేసెస్ ఇంటూ అవర్ డేటాబేసెస్ అనమాట. ఆన్లైన్లో దొరికిన డేటాని మన యొక్క డేటాబేస్లో ఎంటర్ చేయాల్సి చెప్తున్నారనమాట. ఓకేనా గైస్? ఇవి వచ్చేసి మనకి మెయిన్గా కీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇంకా చాలా కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి విల్లింగ్ టు వర్క్ ఆన్ బోత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. అంటే వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు బోత్ రెండింటి మీద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు ఇంగ్లీష్లో అనేది మీరు ఫ్లూయెంట్గా అయి ఉండాలి. గ్రేట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మీకు ఖచ్చితంగా మీకు వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏబుల్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ అనమాట. మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు డీటెయిల్గా అక్యురసీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ మీద. ఏబుల్ టు సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనమాట. మీకు ఖచ్చితంగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. మినిమం వచ్చేసి మీకు పీసీఆర్ ల్యాప్టాప్ ఉండాలి విత్ మీకు అయితే ప్రొసెసర్ లేదా మీకు 4GB ర్యామ్ అనేది ఉండాలన్నమాట. మీకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునే విధానం చెప్పే ముందుగా మన వీడియో చూసి ఎవరైనా లైక్ చెప్పితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ నేమ్, అలాగే మీ లాస్ట్ నేమ్, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీ ఫోన్ నెంబర్, అలాగే మీ అడ్రస్, మీ సిటీ, మీ స్టేట్, అలాగే మీ పోస్టల్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా రిజ్యూమ్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్డేటెడ్ రిజ్యూమ్ అనేది అటాచ్ చేసుకోండి. అలాగే మీ యొక్క డిజైర్డ్ శాలరీ, ఎర్లియస్ట్ స్టార్టింగ్ డేట్, అలాగే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా వర్క్ చేశారో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు వర్కింగ్ లొకేటెడ్ ఇన్ ఫిలిప్స్ లైన్స్ మీద చెక్ చేసి మీరు మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? అంతే, ఇది వచ్చేసి సబ్మిట్ చేస్తున్నట్టే. ఓకేనా గైస్? వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.